గత రాత్రి నిన్న మధ్యాహ్నం నుంచి కోదాట్లో భారీ వర్షం కురిసి మొత్తం వీధులు పట్టణం అంతా కూడా జలమయం అయిపోయింది. చాలామంది ఇళ్ళు దెబ్బతిన్నాయి. 2 కార్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఆ కారులో ఒక వ్యక్తి కూడా మరణించడం జరిగింది. సరే మేము పొద్దున్నే లేవగానే మేడం గారికి రాత్రి కూడా మా బజార్ నుంచి ఇటు పోయి కూడా మేము 12 దాకా కాపలా కాసి ఎవరు పోనీ లేదు వరద బాగా వస్తుందని చెప్పి పొద్దున్నే మేడం గారికి చేస్తే మంత్రి గారు ఎత్తాడు. ఢిల్లీలోనే ఉన్నాం ఇద్దరం బాబు గారు, మీరు పర్యవేక్షణ చేయండి, సాయంత్రం బయలుదేరి పొద్దున్న అందుకుంటామని చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు పట్టణంలో అన్ని బజార్లు చాలా వరకు తిరిగి వరదొచ్చిన ప్రాంతాలన్నింటి కూడా అంబేద్కర్ కాలనీలో కూడా ఇళ్లలో నీళ్ళు పోయి సరే వాళ్ళు ఏ రోజు పరిగిపోతే ఆ రోజు గడిచే పరిస్థితి. బియ్యాన్ని కూడా తడిసిపోయి మొత్తం ముద్దైపోయి చూపించడం జరిగింది. మరి అట్లాగే సామాన్లు కొన్ని కొట్టుకుపోయినాయి, కోళ్ళు కొట్టుకుపోయినాయి వాళ్ళందరూ. చాలా బీభత్సమైంది. వరద బాధితుల్లో ఇల్లు కాంపౌండ్ వాళ్ళు సిమెంట్ ఇటులతో కట్టించి కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూడా పడిపోవడం జరిగింది అందరూ కాలనీలో. ఇది మెయిన్ ఏంటంటే ఈ ఉదయనారు రాత్రి మేము అట్నుంచి వస్తే చెరువు నుంచి ఇదే టైంలో వస్తే ఉదయనారు బ్రిడ్జి మీద నీళ్ళు పైకి పోతున్నాయి, పైకి వస్తున్నాయి. అది వచ్చి ఇటు తన్ని ఈ రివర్స్ మొత్తం ఈ గొంతులన్నీ జలమయమైపోయినాయి. మరి సకాలంలో పోలీసు, మరి సకాలంలో మున్సిపాలిటీ, మరి సంఘ సేవకులు ఉన్నారు, అందరూ కూడా కలిసి మరి ఎక్కడికక్కడ చేయడం జరిగింది. జేసీబీలు పెట్టి డివైండర్లు పడేసి మరి చేయడంలో వరద ప్రమాదం తప్పింది. లేకపోతే చాలా నష్టం జరిగింది కోదాట్లో. మరి అప్పటికి మున్సిపాలిటీ వాళ్ళు, పోలీస్ శాఖ అందరూ కూడా స్పందించి తెల్లవారు కూడా వాళ్ళు పనిచేసి ఇవాళ కోదాడని వరద ముంపు నుంచి కాపాడటం జరిగింది. మరి ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే రేపు మంత్రి గారు రాగానే మరి మేము తిరిగిన ఏరియా మొత్తం కూడా చూపించడానికి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పించి దాంట్లో మేమంతా కృతజ్ఞులై ఉన్నాం. మరి అలాగే బాయ్స్ హై స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా